pillow, feel like it's gonna be a bad day. Yeah, I'm tired of shit, and the coffee ain't hit yet, damn, ain't that great. I don't wanna go to work, cause my boss is a jerk, and I'm not even that paid. I need a change in my life, cause I don't feel alive, and there's nothing that makes me happy. Hold my beer for a minute, I'm about to quit my job, cash in for a ticket. I'm going on a trip, and I don't plan to visit. I'm gonna stay there till I feel like I'm... Hi! We are going on a trip! ఇప్పుడు చూపించవచ్చు. ఎస్ అక్కడ ఇందాక చాలా 1380లో కట్టిన ఒక హౌస్ ఉంది, సూపర్ క్యూట్ ఉండే. హాయ్ చెప్పారు. గర్ల్స్ మేము అక్కడ ఒక లొకేషన్ బాగుందని ఫోటోలు దిగడానికి ఆగినాము, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇక మీ ఫోటోలు స్టార్ట్ అయిపోయినాయి అని చెప్పేసి ఇప్పుడు మేము సర్చ్ చేయాలి. వాళ్ళు ఎక్కడ ఉన్నారు. ఈ క్యాజల్ అండ్ ఈ బ్రిడ్జ్లోకి రావడానికి టికెట్ తీసుకోవాలి. 20 pounds పర్ అడల్ట్ అండ్ 10 pounds పర్ చైల్డ్. సో ఇది క్లోజ్ చేశారు, నో ఎంట్రీ అని. అక్కడ నుంచి కిందికి వెళ్ళొచ్చు, అక్కడ ఆల్రెడీ చాలా మంది ఉన్నారు. ఈ లొకేషన్ ఎంత బాగుందో, అమేజింగ్. కనిపించేది అంతా సముద్రమే. అక్కడ ఒక బ్రిడ్జ్ ఉంది, అటు సైడ్ వెళ్ళాలంటే టికెట్ తీసుకోవాలన్నమాట. అసలు ఇది 360 degrees వ్యూ ఎంత బాగుందో. వచ్చి 2 నిమిషాలు అయితే నా షూ ఏంటి బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, బస్సు సంగతి అదిరిపోద్ది సంక్రాంతి, పసుకుం సుప్పసుకుం సుప్పసుకుం సుప్పసుకుం. మరి ఆడాలి మరి జింగ్ జింగ్ ఏ సాంగ్ పాడారు మరి? All I wanna say that all I wanna say that they really care about. రే ఏంటిది, మాకేంటిది అంటున్నాను. సరిపోయి మైకేల్ జాక్సన్ పోస్. మైకేల్ ఎట్లా అంటారు మైకేల్ జాక్సన్? అంటాడా మైకేల్ జాక్సన్? ఎలా అంటాడు మైకేల్ జాక్సన్? ఎట్లా అంటాడు మైకేల్ జాక్సన్? మీనా వాళ్ళు ఇదేంటి మీనా ఆలు పరాటా చేసి తీసుకొచ్చారు నైట్. అగో మేము పులిహోర చేసి తీసుకురావాలి కానీ మా ఆయన గివప్ ఇచ్చాడు. ఎంత బాగుందో అసలు. ఎప్పుడు ఎలాగో చపాతీలు ఇప్పుడు తింటారు కదా, వాళ్ళు లేపేదాకా లేవాడు. లేస్తా పిక్నిక్ పరోటా. అసలు ఇంత లేదు, జారి పడతావారు. ఇటు 6 చిన్నదండి The view, look at that.
మస్ట్ విజిట్ ప్లేస్. మేము న్యూక్వేలో అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. ఇది టింటాంజల్ అనమాట. ఇక్కడ ఒక చాలా పాపులర్ అట్రాక్షన్ ఉంది, ఇన్స్టాగ్రామ్ వర్తి అట్రాక్షన్, అది చూపిస్తా. బట్ ఇది ఆన్ ద వేలో వెళ్ళే దారిలో అనమాట. ఇక్కడ అసలు ఎంత సీనిక్ ఉందో. ట్రెక్కింగ్ నచ్చే వాళ్ళకి కూడా బాగా నచ్చింది, ట్రెక్కింగ్ చేయాలనుకున్న వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇవే క్యాజల్ వాల్స్ అనుకుంటా. అప్పటి కాలంలో కట్టినారు కదా, ఓన్లీ స్టోన్స్తో కట్టిరు. ఓ మై గాడ్, అసలు ఈ ప్లేస్ ఎంత బాగుందో, సూపర్ ఉంది. ఏరియా హర్ష వాళ్ళు అక్కడ ఉన్నారు, అక్కడ వేవ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక కేవ్ ఉంది, ఇందులోకి వచ్చినాము. ఆ పక్కనే బీచ్, దాని లోపల చాలా కేవ్స్ ఉన్నాయి. అటు పక్కన మీరు చూస్తే అక్కడ ఒక 2 కేవ్స్. సో ఇటు ఒక కేవ్. ఈ స్టోన్ ఎంత బాగుందో ఈ కేవ్లోది. ఇంట్లో వేసుకునే గ్రనైట్ రాయి లాగా ఉంది కదా. ఒకటే ఎంత బాగుందో. ఫుల్ వర్షం పడుతుంది. అసలు మేము పైకి ఎక్కేటప్పుడు మొత్తం అందరం తడిచి ఎక్కినాం. తడిచిపోయారు. యాక్చువల్గా ఈ సిటీ వర్షం పడుతున్నప్పుడు ఇంకా బాగుంది. చిన్న చిన్న షాప్స్, క్యూట్ షాప్స్. అందుకే అన్ని బ్రాండెడ్ కార్లు ఉంటాయి ఇక్కడ. ఇంతమంది రోడ్స్ ఇస్తారు కాబట్టి డ్రైవింగ్ చేస్తే మంచి అనిపిస్తుంది. మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బి హౌస్ లోకి వచ్చినాము. ఎంత ఓల్డ్ హౌస్ ఇది, సూపర్ గా ఉంది. చాయ్ పెట్టుకున్నాం ఫస్ట్ అయితే, ఎందుకంటే పొద్దున్న చల్లో తిరిగినా కదా. చాయ్ బాగుంది, నేనే చేసా. నేనే చేసా. సో మేము చాయ్ తాగి ఫ్రెష్ అప్ అయినాక మీకు ఈ హౌస్ టూర్ చూపిస్తా. చాలా పాతిల్లు కదా, మంచిగా ఉంది దీని ఆర్కిటెక్చర్. ఇంట్లో వాళ్ళు డెకరేట్ అంటే లైక్ సామాన్లు ఆర్గనైజ్ చేసిన విధానం అంతా సూపర్ గా ఉంది. చాయ్ తాగానే చూపిస్తా మీకు. బ్యూటీ ట్రిక్స్. Two hands. Yeah. డే 2 ఆఫ్ కార్న్వాల్ ట్రిప్. ఈరోజు మేము ఫస్ట్ ప్లేస్ ఎక్కడికి వచ్చామంటే సెయింట్ ఐవీస్ అని. ఇది హార్బర్ లాగా ఉంది. ఇక్కడ నుంచి ఒక బోట్కి బుక్ చేసుకున్నాము. ఆ బోట్ ఒక ఐలాండ్ దగ్గర తీసుకెళ్తుందంట, ఒక లైట్ హౌస్ దగ్గరికి. ఆ ఐలాండ్ దగ్గరికి బోట్కి 1 o'clock ఉంది. ఇప్పుడు టైం 12 అవుతుంది. బట్ ఈ లోపు సిటీ ఎక్స్ప్లోర్ చేస్తాం. సిటీ చాలా బాగుంది, మీకు చూపిస్తారండి. ఏముంది? ఆరు బోట్స్ ఏనా బ్యూటిఫుల్. అక్కడ హౌసెస్ భలే కట్టారు, సముద్రం లోపలే ఉన్నాయి. బాగా వాటర్ వచ్చినప్పుడు అవి తడవవా?
ఈ కార్న్వాల్లో పేస్ట్రీస్ చాలా ఫేమస్ అనమాట. అంటే ఒక్కో ఏరియాకి ఒక పాపులర్ ఫుడ్ ఉంటుంది కదా, అథెంటిక్ ఫుడ్. ఇది ఇక్కడ పేస్ట్రీస్ ఫేమస్ అనమాట. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వెజిటబుల్ పేస్ట్రీ, చీజ్, స్వీట్ కార్న్, బేకన్, చికెన్, ఇవన్నీ ఎక్స్పెన్సివ్ కూడా ఉన్నాయి చూసారా, ఒక్కొక్కటి 525. అండ్ ఆల్సో కార్నిష్ ఐస్ క్రీమ్, ఇది కూడా చాలా ఫేమస్. మేము ఇప్పుడు ల్యాండ్స్ ఎండ్ అని ఒక ప్లేస్కి వచ్చినాం అనమాట. ఇది ఇట్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎండ్ ఆఫ్ ద బ్రిటన్స్ ల్యాండ్ అన్నట్టు. ఇక్కడ నుంచి ఇంకా ఈ యూకే ల్యాండ్ ఎండ్ అయిపోయింది, తర్వాత సముద్రం అనమాట. మనం కోస్టల్ ఏరియా సైడ్ వెళ్దాము. అక్కడ హార్స్ ఉన్నాయి. ఇది ఫామ్ యాక్చువల్గా. ఇది ల్యాండ్స్ అండ్ సైన్ బోర్డ్ అనమాట. సో అటు సైడ్ ఏమో న్యూయార్క్, ఇటు సైడ్ జాన్ ఐల్ ఆఫ్ స్కిల్లీ. సో ఈ పక్కనేమో మన పేర్లు పెట్టేసి ఫోటోషూట్ చేసుకోవచ్చు అని చెప్పి పెడుతున్నారు అనమాట. దానికి 11 pounds అంట. ఇదే ల్యాండ్స్ ఎండ్. ఇంకా అయితే ఇక్కడ ఇది నేమ్ బోర్డు ఉంది, అంటే లైక్ ఒక బోర్డు ఉంది, సైన్ బోర్డు, ల్యాండ్స్ ఎండ్ అని చెప్పి. అక్కడ చాలా మంది ఫొటోస్ దిగుతున్నారు. అండ్ అక్కడ ఒక హౌస్ ఉంది కదా, అది ఫస్ట్ అండ్ లాస్ట్ హౌస్ అంట. జూమ్ చేస్తే కనిపిస్తుంది. మేము అక్కడికి వెళ్ళట్లేదు, వేరే ప్లేస్కి వెళ్తున్నాం, సో అందుకే మీకు చూపిస్తున్నా వీడియో. అది మనం లాక్ చేసి ఉంది. ఓకే, ఓన్లీ ఐస్ క్రీమ్స్ అమ్ముతారు. కానీ ఏమనుకున్నా ఇదొక అటకరం పట్టుకొని తీసుకొద్దాం అనుకున్నా. కుదరదు అక్క. ఎత్తుకోపోతే మన యాహూ. ఓ ఫర్ ఓ ఫర్ క్లోజ్ అయిపోయింది. ఎట్లా పోతుంది బోట్ అని పోతుంది. బోట్ చిన్న లైఫ్ జాకెట్ వేసుకున్నారు, రారు. పొట్టి తండ్రి. మబ్బు మబ్బు పడుకునేయాలి. నాకు నాకు రిటర్న్ వెళ్ళిపోతున్నాం ఇంటికి, అంటే ఎయిర్బిఎన్బికి. ఈరోజు డే చాలా బాగుండే, వెదర్ చాలా బాగుండే. అసలు ఇక్కడ మెయిన్ గా యూకేలో వెదర్ బాగుంటేనే ఏ ట్రిప్ అయినా ఎంజాయ్ చేయగలుగుతాం. అంటే నేను ఈ కార్ తీసుకున్నప్పటి నుంచి ఫస్ట్ టైం ఈ ఫ్రంట్ సీట్ లో కూర్చుంటున్నా. బికాస్ ఆరు అక్కడ ఉన్నాడు కదా, వాడి పక్కన నేను కూర్చోవాలి. ముందుకు వస్తే ఏడుస్తాడు. వాడు పడుకున్నాక సోనుని అడిగి సోనుని వెనక్కి పంపించి నేను ముందుకు వచ్చిన. వాడు పడుకున్నాడు కాబట్టి. నేను స్టైల్గా తీయాలా? స్టైల్గా కూర్చో మరి. అంత హైట్ లో చాలా ఎక్కువ వచ్చాను కదా మీనా అన్నాడు. నేనన్నా అది నువ్వు ఒక్కటే స్పీడ్ తో వెళ్ళిపోతున్నావు, నువ్వు ఎక్కడ ఆగాల్సిన పని లేదు, ఇక్కడ ఆగాల్సి వచ్చింది అనుకో మళ్ళీ ఇబ్బంది అవుతుంది.
మళ్ళీ వెరైటీ ఉంది. ఆరు ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మనం వచ్చిన హిల్ 45 వచ్చినాయి కదా, నువ్వు కొంచెం పైకి వెళ్తే 70, 80 ఉంది హిల్. అగస్యన్ ఏం చేస్తున్నాడు? అగస్య ఏం చేస్తున్నావు? మీ అమ్మి కొడుతుందిరా, మళ్ళీ మొత్తం మట్టితో ఆడుతున్నావు. ఇది మేము తీసుకున్న ఎయిర్బిఎన్బి స్టే, సూపర్గా ఉంది. ఈరోజు ఎండ బాగుంది. మా కార్స్ ఇక్కడ పార్క్ చేసినాం. ఇంతసేపు వాళ్ళందరూ తినేసి వెళ్ళారు, కింద అన్ని సర్దుతున్నారు. ఈరోజు మా చెక్అవుట్. నేను ఆరుని చూసుకున్నాను ఎంతసేపు, ఇప్పుడు నేను తింటున్నా. ఇక్కడ కూర్చొని తింటే మంచిగా మన ఊర్లలో, పల్లెటూర్లలో బయట కూర్చొని తిన్న ఫీలింగ్ వస్తుంది, చాలా బాగుంది. ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాం రూము. అక్కడ నుంచి కార్న్వాల్ దగ్గరలో బాత్ అని ఒక ప్లేస్ ఉంటుంది, అక్కడికి వెళ్తున్నాం. అది కొంచెం హిస్టారికల్ ప్లేస్ అనుకుంటా కదా, సిటీ హిస్టారికల్. చాలా బ్రిడ్జిటన్ సిరీస్ తీసారు అక్కడ. బ్రిడ్జిటన్ సిరీస్ చూసే వాళ్ళకి తెలుస్తుంది. అంటే అదే కొంచెం హిస్టారికల్ సిటీ, అది చూపిస్తాం మీకు. స్టే ట్యూన్. చాలా బాగా చేసావు అన్ని, మంచిగా మంచి హౌస్ బుక్ చేసావు, మంచి ప్లేస్ కవర్ చేశానా? తీసుకెళ్ళావు, బాగా ప్లాన్ చేసావు, టైమింగ్స్ బాగా ప్లాన్ చేసావు. మార్నింగ్ ఎప్పుడెక్కడికి వెళ్ళాలి, మధ్యాహ్నం ఎక్కడే ఆగాలి, మంచి ఫొటోస్ తీసావు ఫస్ట్. థ్యాంక్ యూ, బాగా చేసావు అంతా. ఇంతగానే ఎక్కువ Everything is planned and executed well ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు? by Sonu. ఆరు నువ్వేం చెప్తావమ్మా? ఇప్పుడు నచ్చిందా నీకు? చెప్పు మరి. నచ్చిందా? ఆరుతో నచ్చిందా? చెప్పి ఇంకేం నచ్చింది? ఆడుతో ఆడుతున్నారు నచ్చింది. కార్న్వాల్ ట్రిప్ నచ్చిందా? ఏం నచ్చాయి నీకు? ఇక్కడ చూడు, నన్న చూడు. నచ్చిందా? కెమెరా ఇక్కడ ఉంది. ఇక్కడ ఏం నచ్చింది నీకు? House నచ్చింది. చెప్పు, రేపు స్కూల్కి వెళ్తే చెప్తావు కదా, నిసాలికి ఏం చెప్తావో అదంతా చెప్పు. చెప్పు మరి. నాని మా అమ్మ ట్రిప్ ఎలా ఉన్నిందన్న? చాలా బాగుంది, సూపర్. బాగా ప్లాన్ చేశారు. ఎవరికైనా ఆర్గనైజింగ్ కావాలంటే, ఎవరికైనా ట్రిప్ కావాలంటే సోను కాంటాక్ట్ అవ్వండి. సోను నీ ఇన్స్టాగ్రామ్ పేజ్ నెంబర్ చెప్పమ్మా. సోను డైరీస్. సోను డైరీస్ ని కాంటాక్ట్ అవ్వండి. యూకేలో కార్నివల్ కి రిలేటెడ్ గా మీకు ఏమైనా ట్రిప్ కి సంబంధించిన టిప్స్ కావాలంటే సోను ఇస్ ద బెస్ట్ పర్సన్. సోను ఇస్ ద బెస్ట్ బికాస్ హి ఎక్స్‌పీరియన్స్డ్ హియర్ ఎ లాట్. టైం 11 అవుతుంది, మేము చెక్అవుట్ చేస్తున్నాం. మొత్తం అన్నీ ఎక్కడెక్కడ సర్దేసినాం. బికాజ్ వచ్చి క్లీన్ చేసుకుంటారు వాళ్ళు మళ్ళీ, కానీ ఏంటంటే మరి డర్టీగా వదిలేసిపోయారని అనొద్దు కదా, అందుకని మొత్తం క్లీన్ చేసేసినాం మేము కూడా. ఓకే బాయ్. కిచెన్ కూడా మొత్తం క్లీన్ చేసినాం. కింద కొంచెం దుమ్ము ఉంది, బట్ వాళ్ళకి ఉడుస్తారు. బాయ్ టు దిస్ బ్యూటిఫుల్ హోమ్, బ్యూటిఫుల్ కాటేజ్. ఇది పాత ఇల్లు కదా, ఇది ఇక్కడ తగులుతుంది, కింద కొంగిపోవాలి. ఈ కిచెన్ ఎక్స్టెండ్ చేసినట్టున్నారు, ఇదేమో పాతది, ఇల్లంతా పాతది. ఓకే బాయ్ 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 టు దిస్ బ్యూటిఫుల్ హోమ్, బటర్ కప్ కాటేజ్. ఇది జర్నీ అంతా బాగానే అయింది, కానీ లాస్ట్ డే రోజు పాపం వాడికి సిక్ అయినట్టు, అందరం సిక్ అయిపోయాము. బాగా ఏడుస్తున్నాడు కార్లో కూర్చోగానే. సో ఒక సర్వీసెస్ దగ్గర గంట ఆపినాం. ఇప్పుడు మళ్ళీ కార్లోకి ఎక్కట్లేదు, మళ్ళీ బయటకు దిగుతుంది అంటుండు. రావట్లేదు, అబ్బో రావట్లేదు. మరి ఇప్పుడు ఇంటికి వెళ్దామా? యాహూ అట్లేదు, వాడు మళ్ళీ బయట కూర్చుంది బయటది. సరే బాయ్ చెప్పినా మీ అత్త వాళ్ళకి. చల్లగా అయిపోయింది ఆల్రెడీ. అవును బాయ్ అగస్యా. ఏమైంది? అది ఎట్లా అంత వాటు ఇంటికి వెళ్తుంది. ఆరు బాయ్ చెప్పి మీ అత్త వాళ్ళకి. అదే నాకు తెలిసి 28కి వచ్చి ఉంటుంది. బాయ్ మీ అత్త.